హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం అవకాడో ఫలాఫల్ టర్కిష్ రోల్ని ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ మనం బ్రెడ్ రోల్ని తీసుకొని ఇలా హాఫ్గా డివైడ్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని మనం బటర్ పేపర్ మీద పెట్టేద్దాం. బ్రెడ్ పైన ఇలా కట్ చేసి పెట్టుకున్న చీజ్ స్లైసెస్ని పెట్టేద్దాం. దీన్ని మనం ఇప్పుడు 1 to 2 minutes గ్రిల్లర్లో టోస్ట్ చేసేసుకుందాం. తర్వాత మనం అవకాడోస్ని తీసుకొని ఇలా బౌల్లోకి వేసేద్దాం. అలా తీసుకున్న అవకాడోస్ అన్నిటిని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేయాలి. 1/2 tablespoon సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం 1 tomato అండ్ 1 ఆనియన్ని చాప్ చేసి దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా మనం ఫలాఫల్ అండ్ పొటాటో స్లైసెస్ని ఒక 15 minutes ఓవెన్లో గ్రిల్ చేసుకోవాలి. ఇలా టోస్ట్ అయిన బ్రెడ్ని మనం ప్లేట్లోకి తీసేసుకొని ముందుగా చేసిన గోకమోలీని అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఫలాఫల్ని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. దాని తర్వాత పొటాటో స్లైసెస్ని కూడా ఇలా లేయర్గా పెట్టేసుకొని క్లోజ్ చేసేయాలి. అలా మనకి ఎన్ని బ్రెడ్ రోల్స్ కావాలో సేమ్ ప్రాసెస్ చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం సలాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం కర్డ్ తీసుకొని దాంట్లో 1/2 tablespoon సాల్ట్ అండ్ జీరా పౌడర్ని యాడ్ చేసేసుకుందాం. అలాగే మనం ఇప్పుడు 1/2 table చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ కర్డ్లో బేబీ కుకుంబర్స్ అండ్ చెర్రీ టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం లెటర్స్ని కూడా ఇలా చాప్ చేసేసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. సలాడ్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే, కాకపోతే ఈ బ్రెడ్ రోల్తో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్.